ఒకరు అందరూ బైబిల్ తెచ్చారా? స్వరమెత్తి చెప్పాలి. వెరీ గుడ్. నిర్గమకాండము 39:42 నుండి 43 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. 42, 43 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలు. దయతో నింపి మీ ఆత్మను సమృద్ధిగా నా మీద ఉంచి ఈ రాత్రి ఇక్కడ వాక్యాన్ని అనే విత్తనాలు నేను విత్తుతూ ఉన్నాను తండ్రి. ప్రతి హృదయములో వ్యతిరేకతలు, అవిధేయతలు, నిద్రమత్తులు యేసు నామములో లాయపరిచి వినుబుద్ధి చేయ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఈ విత్తనాలు విత్తుతూ ఉండగా ప్రతి హృదయంలో ఇది ప్రభా నీడనంటి కట్టి ఫలించి మహాభివృద్ధి వృక్షములుగా వీరు మారుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాల నుండి మనం జ్ఞానం చేసుకుంటూ ఉంటే దేవుడు మోషేకి ఏ రీతిగా ఆజ్ఞాపించినాడు ఇశ్రాయేలు ప్రజలు అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసిరి. అలాగున చేసుండిరి కనుక మోషే వారిని అందరూ చెప్పాలి, కనుక మోషే వారిని దీవించెను. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో వారు ఆత్మీయ జీవితాలను కాపాడుకునే విషయంలో దేవుడు ఏ రీతిగా వారికి ఒక పని అప్పగించున్నాడు, ఆ పనిని చేసే విషయంలో ఏమార్తమును వారంతా కూడా తప్పుపోలేదు. దేవుడు వారికి అప్పగించిన పని, దేవుడు వారికి ఏదైతే వారికి అప్పగించారో ఆ పని చేసే విషయంలో వారు చాలా శ్రద్ధ కలిగి చేశారంట. అది మోషే చూసినప్పుడు యెహోవా ఎలాగ ఆజ్ఞాపించున్నాడో అలాగే దానిని చేసిరి వారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వారికి ఏదైతే ఆజ్ఞాపించినాడో ఆ పని చేయు విషయంలో వారు ఎలాగున్నారంటండి చెప్పాలి. ఎలాగైతే దేవుడు ఆజ్ఞాపించినాడో అలాగే చేసి ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. కనుక మోషే వారిని ఏం చేశాడయా? దీవించిరు. ఆమేన్. ఎందుకు దీవించాడు ఇప్పుడు వారిని చెప్పండి? దేవుడు అప్పగించిన పనిలో వారున్న నమ్మకత్వాన్ని బట్టి వారు చేసిన పనిని, వారు చేసిన విధానమును ఎవరు చూశారో తెలుసండి? మోషే చూశాడంట. వారు తయారు చేయబడిన ఆ మందసము కానీ, ఆ బల్ల పీట కానీ ఏదైతే ఉన్నవో అక్కడ అన్నీ వారు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా చెయ్యబడినట్లుగా రాయబడి ఉంది. అయితే వారు చేసిన దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ముఖ్యంగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు చేశారు. ఆమేన్. అయితే దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించినాడో, ఏదైతే చెయ్యాలని ఆజ్ఞాపించినాడో దానిని యథావిధిగా వారు చేశారు కాబట్టి వారిని దేవుడు దీవించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఒక పని అప్పగించటం అంటే దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘములో వాక్యానుసారంగా ముందుకు వెళుతున్న మన ఆత్మీయ జీవితాలలో కొన్ని వ్యతిరేకతలు వస్తున్నా, కొన్ని త్రుటుల జీవితాలలో కొన్ని సమాధానం లేని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, పడగొడతా ఉంటాయి, మన మీద ఒత్తిళ్ళు చేస్తూ ఉంటాయి. అవి చేసేటప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించిన పరంగా మనము వెళ్ళాలి. దేవుడు నీకు ఏమని ఆజ్ఞాపించాడు? దేవుడు అయ్యా మాకు ఏం తెలియజేస్తావు అంటే దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఎన్నో మాటలు మనకి నేర్పించారు. ముఖ్యంగా 10 ఆజ్ఞలు మనకి ఇచ్చారు. అయితే దేవుడు చెప్పిన మాట వారు చేసిరి కాబట్టి మోషే వారిని దీవించాడు. ఇప్పుడు దేవుని మాట వింటున్న మనం, దేవుని మాటకు విధేయతగా బ్రతుకుతున్న మనం ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎలాంటి అనుకూల పరిస్థితులు మన జీవితంలో లేకపోయినా, ప్రతిసారి అనుకూలతగా ఉండదు కదండి. ప్రతిసారి మన జీవితాలు అనుకూలంగా ఉండవు, అనుకూలతగా ఉండవు, ఆశీర్వాదకరంగా ఉండవు. ఒక్కొక్కసారి వ్యతిరేకత వస్తుంది,
సమాధానం లేని పరిస్థితి వస్తుంది. మన మీద అందరూ ఒక్కసారి కలిపి దాడి చేసినట్టు ఉంటుంది. మన మీద మన ఇంటి వారు ఎదుర్కొంటూ ఉన్నారు దాడి చేసినట్టు ఉంటుంది, పక్కింటి వారు దాడి చేసినట్టు ఉంటుంది, మన బంధువులు దాడి చేసినట్టు ఉంటుంది, కన్నవారు దాడి చేసినట్టు, ఒక్కొక్కసారి కట్టుకున్న వాళ్ళు దాడి చేసినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి భయంకరమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో అనుకూలముగా దేవుడు చెప్పినట్లుగా బ్రతుకు వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు. చెప్పండి కూడా నామమును మహిమపరచాలి. హల్లెలూయా. అలాంటి సమయంలో వారిని కాపాడుకునే విషయంలో, దేవుని మాటకు భయపడి బ్రతక విషయంలో, దేవుడి మాటకు విధేయత కలిగి బ్రతక విషయంలో, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దానిని కాపాడుకుంటూ బ్రతుకు ఉండే విషయంలో నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుడు ఆ పనిని ఏ రీతిగా అయితే చేయాలన్నాడు ఆ రీతిగానే వారు చేశారంట. ఆమేన్. అయితే దేవుడు నిన్ను ఇలా బ్రతకమని చెప్పాడు, దేవుడు నిన్ను ఇలా జీవించాలని చెప్పాడు, దేవుడు నీకు కొన్ని విషయాలు బయలుపరుచుతున్నాడు. నాకు ఏం చెప్పలేదండి అంటాం మనం. అయ్యో నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదండి. దేవుడు మాట్లాడటం అంటే బాబు దానియేలు వెళ్ళారా అని పిలుస్తాడా అండి? ఆదాము గారు వెళ్ళారని మీతో మాట్లాడాలి అంటాడా? దేవుడు ఏ కోణములో మాట్లాడతాడో, ఏ రీతిగా మాట్లాడతాడో, ఏ వ్యక్తితో మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎక్కడ మాట్లాడతాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఒక దినం మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట్లాడాడో మోషేతో ఎప్పుడు దేవుడు మాట్లాడాడండి? మండుతున్న పొదను చూసి మోషే కొండెక్కి ఏంటి అక్కడ ఏం కాలుతా ఉందో చూడాలని వెళ్ళాడు. మోషేతో అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదండి. ఆ సమయంలో మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఒక అగ్ని కాలుతుంది, అంటే ఒక పొద కాలుతూ ఉంది. ఆ పొద వైపు చూస్తూ ఉన్నాడు, మండుతూ ఉంది. కానీ పొద మాత్రం కాలిపోవట్లేదంట. ఆమెను చెప్పండి. హల్లెలూయా. పొద మాత్రం కాలిపోవట్లేదు, మంటలైతే వస్తున్నాయి. ఆ మంట ఏటో, విచిత్రం ఏంటో చూడాలి అని మోషే ఆ కొండెక్కి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన స్వరం ఎట్టి పిలిచి మాట్లాడాడు మోషేతో. ఆమెను చెప్పండి. ఏమన్నాడు? మోషే నా యొద్దకు రా అన్నాడు. దేవుడి యొద్దకు వెళ్ళినప్పుడు నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టిరా, ఎందుకంటే నువ్వు నిలవబడిన స్థలం ఇది పవిత్రమైన స్థలం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదేమి స్థలము? అది పవిత్రమైన స్థలము. కాబట్టి ఆ చెప్పులు విడిచి నా దగ్గరికి రా అన్నప్పుడు ఆ చెప్పులు విడిచి వెళ్ళాక దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆమెను చెప్పాలి. ఇప్పుడు చెప్పులు అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? మనం బయట ఊరంతా తిరిగి వస్తాం, అలాగని ఇంట్లో పెట్టుకోం కదండి. ఊరంతా తిరిగి వస్తాం, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి కాళ్ళు కడుగుతాం, చెప్పులు కడుగుతాం. కాళ్ళు కడిగి మనం ఇంటికి వెళ్తాం, చెప్పులు మాత్రం బయట ఉంచుతాం. అలా కాదండి, నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, చాలా విలువైన చెప్పులు, మరి వాటిని కూడా కడిగి మళ్ళీ రేపు ప్రయాణం చేసే వరకు బీరువాలో పెట్టుకుంటానని, లేకపోతే సూట్ కేసులో పెట్టి మంచం కింద ఎడతామని అన్నాం కదండి. వాటిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. కాబట్టి మోషేతో దేవుడు అన్నమాట ఏంటంటే చెప్పులు విడిచిరా అన్నాడు. ఇప్పుడు నేను అంటాను, ఆ హృదయంలో చెప్పులు అంటే దానికి ఏంటంటే, హృదయంలో నీవు ఏదైతే కలిగి ఉన్నావు, ఏ పాపం కలిగి ఉన్నావు, ఏ శాపం కలిగి, ఏ అవధ్యత కలిగి ఉన్నావు, ఏ వ్యతిరేకం నీ జీవితంలో అంటే నీ హృదయంలో ఉందో వాటిని విడిచిన దగ్గరికి రా. ఆమేన్. హల్లెలూయా. వాటిని విడిచిన దగ్గరికి రా. నా దగ్గరికి ఒకవేళ వస్తే నేను నీతో మాట్లాడతా. ఆమేన్. నా ప్రణాళిక ఏంటో నీకు తెలియజేస్తా, నా ఉద్దేశం ఏంటో నీకు తెలియజేస్తా, నా ఆలోచన ఏంటో నీకు తెలియజేస్తా, నా మాట ఏంటో నీకు తెలియజేస్తా, నువ్వు చేయాల్సిన పని ఏంటో నీకు చెబుతా. ఆమేన్. హల్లెలూయా. నువ్వేం చెయ్యాలో నీ చెబుతా, ఎక్కడ ఉండాలో నీ చెబుతా, ఏం చెయ్యాలనుకుంటున్నావో దానిని నేను చెయ్యాలి అనే సమయానికి పంపాలనే స్థలానికి పంపాలంటే ముందు దానిని విడిచి నా దగ్గరికి రావాలి. ఆమేన్. అప్పుడు నేను నీతో మాట్లాడతాను. వెంటనే మోసే చెప్పులను విడిచి పొద దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఎవరి కొరకు మాట్లాడాడండి మోషేతో దేవుడు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. వారు కన్నీరు విడుస్తూ, వారి బాధ, వారు అంగలార్చటం నేను చూశాను. మోషే, నువ్వు వెళ్ళి ఆ ఐగుప్తుల భయంకరమైన ఆ శాపంలో ఉన్న వారిని విడిపించాలి. ఆమేన్. ఇంకెవరూ లేరా మోషే తప్ప? చాలామంది ఉన్నారండి. కానీ నీకు విషయం తెలుసా అండి, మోషే ఐగుప్తు దేశాన్ని విడిచి పారిపోయి వచ్చాడు, భయంతో వచ్చేసాడు. అలాంటి మోషేని అంటున్నాడు, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నిన్నే సమర్థుడిగా నిలబెట్టి వాడతాను. ఆమేన్. హల్లెలూయా. సమర్థుడిగా నిన్ను నిలబెట్టి వాడుకుంటాను, నువ్వు నా మాట వింటే. ఆమేన్. అంటే ఎప్పుడైతే హృదయంలో దాగి ఉన్న వాటిని విడిచి మోషే వచ్చాడో అప్పుడే దేవుడు మోషేని వాడుకోవడం మొదలుపెట్టాడు. సప్పుడు కూడా మనం అయిపరచాలి. ఎప్పుడైతే హృదయంలో ఉన్న వాటిని మోషే విడిచిపెట్టాడో తర్వాత దేవుడు ఏం చేశాడండి? మోషేని వాడినట్లు ఎవరిని వాడు ఉండడం అనిపిస్తుందండి. ఆమేన్.
హల్లెలూయా. అంత అద్భుతంగా దేవుడు ఇప్పుడు ఎక్కడ మాట్లాడాడు మోషేతో అంటే ఒక పొద నుండి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాలుతున్న పొద నుండి, అంటే పొద కాలిపోవట్లేదు, మండుచున్నది, కానీ పొద మారుతూ ఏమవుతలేదు, కాలిపోవట్లేదు. ఆ మంటలో నుండి దేవుడు అప్పుడు నుండి మోషే మండుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఒక దినము మనతో మాట్లాడతాడండి. దేవుడు ఒక దినము మనం మాట్లాడేటప్పుడు అప్పుడు నుండి మనం కూడా మండుతూ ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ దినము నుండి మోషే ఏం చేస్తున్నాడంటే మండుతూనే ఉన్నాడు, ప్రకాశిస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. ఓడిపోలేదు, అలిసిపోలేదు, పడిపోలేదు, కురుంగిపోలేదు, దిగులు పడలేదు. ఆమేన్. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవిధేయతలు దేవుడు అప్పగించే పనులు మోషే జీవితంలో కనిపిస్తున్నప్పటికీ దేవుడు కొరకు నిలబడి పని చేసే విషయంలో అలసిపోకుండా, ప్రభు పనిని విడిచిపెట్టకుండా, కురుంగుబాటు వస్తున్నా, ఎంతో మంది దాడి చేస్తున్నా, ఎంతో మంది వ్యతిరేకంగా పని చేస్తున్నా, మోషే మీద ఎన్నో చెనుగుబాట్లు వస్తున్నా, ఎన్నో అవమానాలు వస్తున్నా, ఒక్కొక్కసారి నిందలు వచ్చేస్తా ఉన్నా, అలాంటి పరిస్థితులు గుంటా మోషే ప్రయాణం చేస్తున్నా దేవుడికి ఇచ్చిన మాటను తప్పుపోకుండా మోషే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆమె చెప్పాలి. ఆ మోషే జీవితంలో చాలా వ్యతిరేకతలు వచ్చినాయండి. ఆ ప్రయాణం చేసేటప్పుడు మోషేకి ఎన్నో అవమానాలు వచ్చినాయి, మోషేపై ఎన్నో నిందలు వచ్చినాయి, మోషేపై ఎంతోమంది సొనుగుకున్నారు, దేవుడి మీదే సొనుగుకున్నారు, అది వేరే విషయం. కానీ నడిపిస్తున్న నాయకుడి మీద కూడా వారు సొనుగుకునేటప్పుడు ఒకవేళ ఎంత బాధ కలిగి ఉండాలి. మనం చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు మనం సొనిగేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న సమస్య, చిన్న చిన్న బాధ వచ్చేటప్పుడు మన హృదయాన్ని మనం భద్రం చేసుకోలేం. వెంటనే ఏమవుతామండి, చిన్న విషయంలోనే మనం ఏమైపోతుందో తెలుసా అండి, వెంటనే దేవుడి దగ్గర మన అవిధేయతను చూపించేస్తూ ఉంటాం. కానీ మోషే జీవితంలో ఎన్ని వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా మోషే మారుతూ వారిని విడిచిపెట్టలేదు. దేవునికి ఆ ఇశ్రాయేలు ప్రవర్తగా మధ్యన ప్రతిసారి నిలబడుతూ వారికి వచ్చే భయంకరమైన ఉగ్రత నుంచి ఆ ప్రజలను రక్షించడానికి నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రజలను రక్షించడానికి మోషే మధ్యవర్తిగా ఏం చేస్తున్నాడండి? ఎన్నోసార్లు దేవుడికి కోపం వచ్చేవాడు మోషే. ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకొని, ఎన్నోసార్లు మోషేనన్న మాటను మనం వింటాం. నువ్వు తప్పుకో, ఈ ప్రజలను నేను నశింప చేయబోతున్నాను, ఎందుకంటే వీరు మాట విననొల్లని ప్రజలు, వీరు మాట వినట్లేదు, వీరు గద్దించాను, ఎన్నోసార్లు మాట్లాడాను, ఎన్నోసార్లు వీరికి కావలసినవి ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, నీరు ఇచ్చాను, వస్త్రములు ఇచ్చాను, ఏది కావాలంటే అది ఇస్తూనే ఉన్నాను కదా. ఆకలంటే దేవదూతలు భుజించే ఆహారము ఎక్కడి నుంచి? ఆకాశము నుండి కుమ్మరించాను. వీరికి కావలసినవన్నీ ఇస్తూనే ఉన్నారు, కానీ ప్రతిసారి వీరు నాకు వ్యతిరేకతగాను అవిధేయతగాను బ్రతుకుతూ ఉన్నారు. తప్పుగా మోసోకచారే ప్రభువా, వారిని నశింపజేసే ముందు నన్ను నశింపజేయ ముందు. ఆమేన్. హల్లెలూయా. వారిని నశింపజేసే ముందు నన్ను కూడా నశింపజేసేయ్. ఎందుకంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యెహోవా ఎవరంట? వారు దేవుడై ఉండి వారిని కాపాడలేదా? వారిని అంతం చేసేడాన్ని అనేకులు చూసి నవ్వుకునే విధానము కనిపించకూడదని మోషేకిని క్షమించాలి, దేవుడికిని ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగా నిలబడ్డాడండి. ఎంత ప్రమాదమైన ఎదుర్కొనే విషయం నిలబడ్డాడు. ఎందుకంటే ఆ దినము నువ్వు చెప్పులు విడిచి నా దగ్గరికి రా, నేను చెప్పబోయినాను వీడు విని దానికి లోబడి నువ్వు బ్రతకాలన్న ఒకే ఒక మాటకు కట్టుబడ్డ మోషే. చెప్పడు కొట్టాలా? ఒకే ఒక మాటకు కట్టుబడి మోషే అండి తన ప్రాణం విడిచిపెట్టే వరకు ఏం చేశాడు? తొలగిపోలేదు. ఎంత అవిధేయత తన జీవితంలో అవిధేయత కాదు, ఎదుటి వారిని బట్టి ఎన్నిసార్లు అవిధేయతగా వారు ప్రవర్తిస్తున్నప్పటికీ వారుకున్న అవిధేయతలు కూడా దేవునికున్న మనసుతో మోసే వారిని క్షమించాడు. ఎన్నోసార్లు మోసే మీద సనుగుకున్నారు, కానీ మోషే ఒక్కసారి నా యొద్దకు వచ్చి నేను చెప్పింది విను. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల నుంచి భయంకరమైన మనసులో ఉన్నారు. వారు కన్నీడు విడిచారు, వారు ప్రార్థన చేశారు, వారు అంగలార్పు నేను చూస్తాను, నేను విన్నాను, కాబట్టి వారిని రక్షించడానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అలాగే ప్రభువా అని ఒక్క మాట కట్టుబడ్డాడు. చూశారు, ఆ మాట తన ప్రాణం పోయే వరకు కాపాడుకున్నాడండి. చప్పట్లు కొట్టిన అందరూ. ఆ మాట ప్రాణం పోయే వరకు దేవుని ఎదుట ఏం చేశాడండి? ఆ ప్రజల కొరకు ఏం చేశాడండి? చెప్పాలి. ఆ అవిధేయతగా నిలవబడిన ప్రజల కొరకు ఏం చేశాడండి? ప్రతి క్షణం నిలవబడ్డాడు తప్ప తప్పుపోలేదు. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటకి కట్టుబడి ఈరోజు ఎంతమంది బ్రతకగలుగుతున్నావు అని అంటాను నేను. బ్రతకగలుగుతున్నావా అండి? కొన్ని రోజులకి మన హృదయం మారిపోతుంది, ఆలోచన మారిపోతున్నాయి, తలాంతులు మారిపోతున్నాయి, జీవితాలు మారిపోతున్నాయి, బ్రతుకులు మారిపోతున్నాయి. కానీ దేవుడికి ఇచ్చిన మాట
దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట అంట భూమి ఆకాశము గతించిపోనేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ గతించిపోని బైబిల్లో ఉంది. ఆమేన్. ఆ గతించిపోని ఒకే ఒక మాటతో మోషే వారి కొరకు నిలబడ్డాడని ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కొరకు మోషేకి తెలిసింది, పూర్తిగా తెలుసుకున్నాడు దేవుని కొరకు. కాబట్టి ప్రాణం పోయే వరకు ఎన్ని అవిధేయతలు వారి మీదకి వస్తున్నప్పటికీ వాటిని జయించి నిలబడగలిగాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని ఎన్నోసార్లు మనల్ని బలపరుచుతున్నా. ఎప్పుడు దేవుడు మనల్ని బలహీనత చేయలేదే, ఎప్పుడు నిన్ను బలహీనుడిగా దేవుడు చూడలేదే, దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాలని అనుకోలేదే, దేవుడు ఎప్పుడు నీ చేతిని కూడా విడిచిపెట్టలేదే. ఒక్కసారి పిలువబడిన తర్వాత ఆ చెయ్యి పట్టుకున్న తర్వాత ఆ చెయ్యిని ఎప్పుడు దేవుడు విడవడండి. కానీ మనమే ఆ చేతిని ప్రతిసారి విడిచి తప్పుపోతూ ఉంటాం. ఎన్నిసార్లు తప్పుపోతున్నా దేవుడైతే ఆ చెయ్యిని మారుతాం. ఏమంటాడు, ఎన్నిసార్లు మనం గిజాయించుకుంటున్నా తిడుతూ ఏం చేస్తాడో తెలుసు ప్రభు, ఆ చేతిని పట్టుకుంటూనే ఉన్నాడు. పట్టుకోకపోతే పడిపోతాం కదా, పట్టుకోకపోతే త్రొట్లు వెళ్ళిపోతాం కదా, పట్టుకోకపోతే దిగజారిపోతాం కదా, పట్టుకోకపోతే పాపంలో పడిపోతాం కదా. దేవునికి తెలుసండి. కాబట్టి దేవుడు మనతో అనేక మార్లు మాట్లాడుతూ, ఆ రోజు మోషేతో ఆ పొదలోంచి మాట్లాడిన దేవుడు ఈరోజు ఇక్కడ దేవుని మాటలతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అదే మాటతో దేవుడి దినము మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాట వింటున్న మనం ఎలా ఉండాలో చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉండాలండి? ఇప్పుడు మోషే తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకున్నాడు? తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే విషయంలో అన్నీ సంతోషకరంగానే ఉన్నాడా మోషే? ఆశీర్వాదంలో ఉన్నాడండి మోషే? ఏ సమస్య లేదా అండి మోషేకి? ఏ బాధ రాలేదండి మోషేకి? ఏ నింద రాలేదా అండి మోషేకి? ఏ అవమానము రాలేదా అండి మోషేకి? ఇవేమీ రాకుండా మోషే దేవునిలో సంతోషించాడా? ఇవేమీ లేకుండా మోషే చనిపోయే వరకు ఆ దేవుళ్ళలోనే ఉన్నాడా మోషే? అన్నీ వస్తూనే ఉన్నాయి మోషే జీవితంలో, అన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు మోషే జీవితంలో. నేను ఒక విషయాన్ని చెప్పనా, మనం దేవుడు పని చేయాలని ఒక సంకల్పము కలిగి మనం ఉన్నప్పుడు మనకి అనేక రకమైన భయంకరమైన ఒత్తిళ్ళు వస్తాయండి. భయంకరమైన శ్రమనికి వస్తుంది. దేవుడు పని చేస్తున్నప్పుడు భయంకరమైన వ్యతిరేకతలు వస్తాయి, భయంకరమైన నిందలు వస్తాయి, భయంకరమైన శ్రమని మీరు జీవితంలోకి వస్తుంది. వచ్చినప్పుడు తొలగిపోకుండా మోషేలో ఒకవేళ నిలవబడగలిగితే విజయము నీదే. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు నిలవబడగలిగితే మోషే లాంటి విజయము అనేది. ఎన్ని వచ్చినా దేవుడికి ఇచ్చిన మాటను బట్టి, దేవుడి విన్న స్వరమును బట్టి మోషే ఎప్పుడు తప్పుపోలేదు. నేను అన్నాం కదా, నా గొర్రె నా స్వరము విన్నమే. అది దేవుని గొర్రె. చెప్పండి, మోషే ఎవరు? దేవుని గొర్రె. కాబట్టి దేవుని మాటను విని దేవుని పని చేసే విషయంలో ప్రాణం పోయే వరకు పనిచేసింది ఆ గొర్రె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వినివారు ఎవరయ్యా అంటే ఆయన గొర్రె అని వాక్యము సెలవిస్తుంది. ఆయన మాట వినివారు ఎవరయ్యా అంటే ఆయనకు భయపడేవారని సెలవిస్తుంది. ఆయన మాట వినివారు ఎవరయ్యా అంటే లోబడేవారని సెలవిస్తుంది. ఆయన మాట వినివారు ఎవరయ్యా అంటే ఆయన యందు భయభక్తులు నిలిపేవారని సెలవిస్తుంది. ఎవరయ్యా వీరందరంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారని సెలవిస్తుంది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచి వారు ఏం చేస్తారండి? ఎలాంటిది వచ్చిన తొట్టిలు వెళ్ళిపోరు, పడిపోరు, దిగజార్చుకోరు. వారిని వారి ఆత్మవిశ్వాసమును కాపాడుకుంటూ వారి దేవుని యందు వారు విశ్వాసమును ఉంచుతూ వారు పడిపోకుండా వారు నడవటి వారు జీవిత గమ్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే దేవుని చేత వారు ఏం చేయబడ్డారంటే అక్కడ ఆశీర్వదింపబడ్డారు. ఎందుకో దేవుని మాట విన్నారు కాబట్టి. వారు దేవుని ఎలా ఉండమన్నాడో అలాగ ఉన్నారు కాబట్టి, దేవుని మాటను వారు విన్నారు కాబట్టి మోషే ఆహారం రండి, ఇదిగో ఈ ప్రజలను మీరేం చేయాలి? దీవించండి. ఆమె హల్లెలూయా. అంటే వారి చేత దేవుడు ఏమంటున్నాడు? ఆ ప్రజలు దీవించబడాలి. దీవించబడాలంటే కారణం ఏంటి? వారు నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పని చేయాలంటే ఏం చేయాలి? ముందు దేవుడికి నమ్మకంగా లోపడాలి. లోపడాలంటే ఏం చేయాలి? విధేయత చూపాలి. విధేయత చూపాలంటే దేవుడికి భయపడాలి. భయపడితే ఎన్నో ఒక మనిషి జీవితంలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. భయము లేకపోతే విధేయత ఉండదు.
భయము లేకపోతే దేవుని మాట వినము. భయము లేకపోతే దేవునికి మనము లోపరచబడం. దేవుడంటే భయము ఉండాలి. ముందు ఏముండాలి? భయం. భయం ఎప్పుడు వస్తుందండి? ఇశ్రాయేలు ప్రజలకు భయం ఎప్పుడు వచ్చిందంటే, అమ్మో ఎన్నిసార్లు భయంకర పరిస్థితులు వచ్చినాయండి, ఎన్నోసార్లు సర్పం వచ్చినాయండి, లేకపోతే ఏదేదో ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ యెహోవా దేవుడు తీసుకొస్తాను కానీ వారిలో ఏమీ రాలేదండి. అంటే ఇట్టి పరిస్థితుల్లో మాత్రమే వారు భయపడిన ప్రజలుగా కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు అప్పగించే పనులు వీరు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారమ్మా? దేవుడు పని అప్పగించినట్లు ఎలా చేయమన్నాడో అలా చేశారంట. స్తోత్రం చెప్పాలి. మోసే వచ్చి చూసినప్పుడు ఏమన్నాడు అక్కడ? యెహోవా ఎలాగ ఆజ్ఞాపించరు అలాగ వారు చేసిరు కాబట్టి వారిని ఆశీర్వదించాలి. అంటే దేవుడు ఎలాగైతే నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడి సన్నిధిలో కట్టుకోమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో, లోకంలో ఎలా బ్రతకాలి, దేవుడి సన్నిధిలో ఎలా బ్రతకాలి, కుటుంబంలో ఎలా బ్రతకాలో, భార్య దగ్గర ఎలా బ్రతకాలో, భర్త ఎలా బ్రతకాలో, తల్లిదండ్రులుగా పిల్లల దగ్గర ఎలా బ్రతకాలో, పిల్లలు తల్లిదండ్రులు ఎలా బ్రతకాలో, ప్రతి ఒక్కటి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞవి. వీటికి లోబడి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు చూడండి ఒకసారి లేవికాండం తీయండి ఒకసారి. అందరూ లేవికాండము 9వ అధ్యాయము 22వ వచనం, 22, 23 వచనాలు. 9వ అధ్యాయము. అప్పుడు అహరోను పాప పరిహార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారును దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనుల ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చినప్పుడు ప్రజలు దీవింపగా యెహోవా మహిమ ప్రజల మీదకి కనబడిన. గడిగా చప్పట్లు వేసైనా మనం మహిమపరచాలి. ఎప్పుడైతే వారు ఈ మోషే అహరోను దీవించి గుడారంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి తిరిగి వచ్చేటప్పటికి ఈ ప్రజలందరిపై ఏముంది చెప్పాలండి? చెప్పాలి. దేవుని మహిమ దిగి వచ్చిందట. స్తోత్రం చెప్పాలి. దేవుని ఆశీర్వాదం అంటే ఇప్పుడు పైసలు పడలేదు ఇక్కడ, అంటే డబ్బులు రాలేదు ఇక్కడ. ఏమొచ్చిందంటే వారి మీదకి దేవుని మహిమ వచ్చిందండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వారి మీదకి వచ్చింది ఏంటి అంటే దేవుడు మహిమ. అంటే వారిని బట్టి ఇది ఏం కలిగింది అంటే దేవుడికి మహిమ కలుగునట్లుగా వారు గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనకి కలిగిన దీవెనలు సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనుకో, ఎవరికి మహిమ కలుగుతుందండి? దేవునికే మహిమ. ఎందుకు దేవునికి మహిమ అంటే దేవుడు నిన్ను ఏం చేయాలనుకున్నాడు? దీవించాలని, ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించేవాడండి. దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఆశీర్వాదములతో మనలను స్థిరపరిచేవాడు. చూడాలి, తీయాలి మీ బైబిల్. సంఖ్యాకాండము తీయండి ఒకసారి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుండి 26 వచనాల వరకు ఒకసారి చదవండి. యెహోవా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఏటమ్మా? యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేయునుగాక, కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించబడినట్లు నేను వారిని ఆశీర్వదించును. చప్పట్లు కొట్టేసి నామను మహిమపరచాలి. హల్లెలూయా. అయ్యా, ఎప్పుడు వీరికి ఆశీర్వాదం వచ్చింది? ఇక్కడ దేవుని ఉచ్చరించినప్పుడు, దేవుడికి నచ్చినట్టు బ్రతికినప్పుడు వారి మీద దేవుని సన్నిధి వచ్చిందంట. ఆయన ఉదయించి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ప్రజలందరినీ దీవించాడని ఉందండి లేదా? దీవించాడా? ఎప్పుడు దీవించాడు? మరి ఎవరి ద్వారా దీవించాడు? ఇక్కడ ఆశీర్వదించేది ఎవరు?
ఇక్కడ ఆశీర్వదించేది మోషేకు ఆహారాలకు అప్పగించి అంటున్నాడు, వీరిని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించబడుతున్నప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో మోషే, ఇదిగో అహరోనులారా, మీరు వారిని ఆశీర్వదించగలిగితే వారిని నేనేం చేస్తాను? నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను, అంతే. ఎందుకు మోషేని ఆశీర్వదించమంటాడంటే, మోషే వారి కొరకు ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా నిలబడి వారి మీద వచ్చే ప్రతి శాపమును నా మీద ఈ ప్రభువా, వారి అవిధేయతను బట్టి, వారి వ్యతిరేకతను బట్టి, వారి పాపాలను బట్టి, వారి శాపాలను బట్టి నువ్వు కొట్టివేస్తే, చంపివేస్తే వారిని నశింపచేయొద్దా? వాటిని కొట్టివే ప్రభా, లేదంటే అవి నా మీద వేసాయి ప్రభా, కానీ వారిని మాత్రం నువ్వు దీవించు ప్రభా. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప మనసు కలిగిన వాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు వారిని ఆశీర్వదించి నేను వారిని ఏం చేస్తున్నాను? ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త ఒకసారి దీని అందరూ. యోహాను సువార్త 12:26 ఒకసారి చదవండి. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ ఎవరుంటారు? నా సేవకుడు కూడా ఉంటాడు. ఆమేన్. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. దేవుడి నామము ఎక్కడ మహిమపరచబడుతుందో అక్కడ ఎవరుంటారు? నా సేవకుడు ఉంటాడు. ఆమేన్. అంటే దేవుడిని మహిమ కొరకు వాడబడే సేవకుడంట. అక్కడ ఎవడుంటాడు తెలుసా? నా సేవకుడు ఉంటాడు. అక్కడ నా తండ్రిని బట్టి ఏమైపోతుంది? మీరు మహిమపరచబడతారు. నా తండ్రి నామము మహిమకరముగా ఉంటుంది. ఆమె చెప్పాలి. అంటే నా తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? మహిమపరచుతాడు. ఆమె చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఎవరిని బట్టి మహిమ కలిగింది? ఇప్పుడు దేవుణ్ణి బట్టి. అంటే నీ జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునట్లుగా ఉండాలని అర్థం. మన బ్రతుకును బట్టి, మన ఆలోచన విధానం బట్టి, మన నడవడికలను బట్టి దేవునికి మహిమ కలగాలి. కానీ దేవుడికి అవమానము, దేవునికి బాధ, దేవునికి దుఃఖము, దేవునికి వేదన కలిగినట్లుగా ఉండకూడదు. మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక ప్రతి ఒక్కటి దేవుణ్ణి సంతోషపరిచినట్లుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసినట్టు ఉండాలండి? ప్రతి ఒక్కటి నీ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కటి దేవునికి మహిమ కలుగునట్లుగా నువ్వు బ్రతికితే నిన్ను బట్టి ప్రభువు ఆనందిస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని బట్టి మహిమ చెప్పాలి? మీరు నన్ను బట్టి అని చెప్పుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను బట్టి ఎవరికి మహిమ రావాలి? ఇప్పుడు దేవునికి మహిమ రావాలి. అంటే దేవుడికి మహిమ రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? దేవునికి మహిమ వచ్చినట్లుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన పనిని జాగ్రత్తగా చేయాలి. ఆమెను చెప్పండి. ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. ఆమెను చెప్పండి. ఆయన అప్పగించిన పనిని సేవించి నీవు పూర్తి చేసే విషయంలో నీ ప్రాణం పోయే వరకు చేయాలి. చప్పట్లు కొట్టలే, కొద్ది గట్టిగా కొట్టండి. హల్లెలూయా. అది ఆయన అప్పగించే పని చేసేటప్పుడు నీ ప్రాణము పోయే వరకు, అంతవరకు నాకెందుకండి బాబు, ప్రాణం పోయేదాకా వస్తే ఈ పని నాకెందుకండి? కొన్ని రోజుల పాటు బతకాలని కదండి, కొంత వయసు ఏదో జరగాలని కదండి, కొంత ముందుకు వెళ్ళాలని కదండి. ఇది అది సంపాదించుకోవాలి, ఇది అందరూ సంపాదించుకున్నారు, నువ్వేం సంపాదించావు అందరూ అడుగుతున్నారండి బాబు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అన్నీ సంపాదించుకుంటున్నారు, కానీ నాకేమీ లేదు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భౌతిక సంబంధమైన అన్నీ సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు పరలోకాన్నే సంపాదించుకుంటున్నావు. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా చెప్పాలి. ఈ భూ సంబంధం మీద నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నీ సంపాదించుకుంటారు, కానీ పరలోకాన్ని వారు సంపాదించుకోలేదు. కానీ నువ్వు సంపాదించింది పరలోకాన్నే సంపాదించేసావు. ఆమేన్. హల్లెలూయా. దానిని సంపాదించే విషయంలో, దానిని కాపాడుకునే విషయంలో మనము దేవుడు పని చెప్పినప్పుడు దానిని మనం జాగ్రత్తగా చేసిరి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుడు మనకు అప్పగించిన దానిని జాగ్రత్తగా అప్పగించి పని చేసే విషయంలో మోసే జాగ్రత్తగా చేశాడమ్మా, చేశాడు. ఎప్పటి వరకు చేశాడయ్యా అంటే తన ప్రాణాలు విడిచిపెట్టే వరకు చేశాడు.
కానీ దేవుడి దగ్గర పరలోకం వెళ్ళకపోవటానికి కూడా కారణం మీకు చెప్పాను ఒకసారి, మనందరికీ తెలుసు. ఆ ఒక్క చిన్న లోపం దేవుని రాజ్యాన్ని, అంటే కానానికి వెళ్లకుండా ఆపింది అంతే. దేవుని రాజ్యం కాదు, కానాన్లో అడుగు పెట్టకుండా చేసింది. చూసారండి, దేవుడి మాట వినే విషయంలో అంతవరకు నడిపించిన తర్వాత కూడా మోసే చిన్న తప్పు చేస్తే దేవుడు మోసేని కూడా క్షమించలే. మనల్ని క్షమించడా మరి? ఇన్ని సంవత్సరాలు మోసే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించావు, సర్లే నువ్వు చేసిన చిన్న లోపాన్ని బట్టి ఏముందిలే, పోన్లే నువ్వు కానాన్లోకి అడుగు పెట్టే, ఈ బాధ్యత యెహోషువకి ఎందుకు అప్పగించటం ఏంటి, ఇంతవరకు ఎలాగే తోలుకోవచ్చో ఇంక నెక్స్ట్ సెంటర్ ఇంక నీదే, కాబట్టి నువ్వేం చేయాలా, క్షమించేస్తున్నా అని మోసేని అన్నాడండి దేవుడు. ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాల్సి వచ్చింది అండి? దేవుడికిని ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా నిలవబడి ఎన్నో భయంకరమైన ప్రమాదమైన పరిస్థితుల్లో ఆ చచ్చిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చచ్చిపోవడానికి నిలవబడిన మోషేలో మాటలో వచ్చిందంతే చిన్న లోపం, పనిలో ఏం కాదు. ఆయన ఏదో పెద్ద భయంకరమైన పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, తప్పు చేయలేదు, త్రాగలేదు, తిరగలేదు, నచ్చినట్టు బ్రతకలేదు. చిన్న లోపం, పాపం, కోపంతో ఆగ్రహం వచ్చేసింది అంతే. ఏంటి, ఒరు బాబు ఎల్లు, అక్కడ అదిగో బండ ఉంది, ఇశ్రాయేలు అందరూ శోధించేస్తున్నారండి. మిరియామ్మ చనిపోయింది, స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, ఆ నీళ్ళు లేక ఏడ్చేస్తున్నప్పుడు శొనిగేస్తా ఉన్నప్పుడు ఏం చేశాడంటే మోషే కోపం వచ్చి దేవుడితో మొరపెట్టుకున్నప్పుడు, ఎందుకు మోషే భయపడుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడాయా, నేను సమృద్ధి నీళ్ళు ఎత్తానంటే ఆగ్రహంగా గబోబోయి చేతిలో కరచుకుని బండను కొట్టాడు అంతే. పాపం ఏం చేయలేదు, ద్రోహులారా అని తిట్టాడు. ఆ మాట దేవుడికి ఎంత బాధను కలిగించింది తెలుసు. ఎందుకంటే తాగడానికి నీళ్ళు ఎవరు ఇస్తారు, ఇదిగో ఇస్తున్నాను తాగండి అన్నాడు. ఇచ్చిందేమో దేవుడు, ఒక్క లోపం అంతే. ఆ ఒక్క లోపమే కానానికి నడిపించకుండా ఇశ్రాయేల్ ప్రజలను మోసేని ఆపేసిందంటే మనలో చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు, వ్యతిరేకతలు, అవిధేయతలు, పాపాలు, శాపాలు మనలో ఉంటే వెళ్తామా మనం పరలోకం? వెళ్తామండి దేవుడి రాజ్యం? చూడగలమా దేవుని సన్నిధిని? చూడగలవా దేవుని సింహాసనముని? చూడగలవా 24 పెద్దల్ని? చూడగలవా నువ్వు దేవుని సింహాసనం మీద కోట్లాది శుద్ధులు పరిశుద్ధులు 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 అని కొని ఆడబడుతున్న దేవుడు చూడగలవా? మోసే చేసిన దాన్ని బట్టి చూస్తే మనం చేసేది ఎంత భయంకరమని. మోసే చేసేది తాను ఇదిగో ఇస్తున్నాను అన్నాడు, రెండోది ద్రోహిలారా అన్నాడు. అదే మాట కానాను దేశంలోకి వెళ్ళకుండా మోసే ఆగా, అమ్మో అంత భయంకరమైన శిక్ష విధింపబడటానికి మోసేలో ఉన్నది చిన్న లోపమా పెద్ద లోపమా? అమ్మా చిన్నదే. ఇప్పుడు మన లోపాలు ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉన్న లోపాన్ని బట్టి మనకు ఒక్కొక్క రాత్రి భయం వేస్తుంది, కలవరపట్టు వస్తుంది. అమ్మో దేవుని సన్నిధికి నేను వెళ్ళగలనా? నాలో ఉన్న అవిధేయత, నాలో ఉన్న వ్యతిరేకత, నాలో ఉన్న పాపం, నాలో ఉన్న శాపం, నాలో ఉన్న కోపం, నాలో ఉన్న ఈ భయంకరమైన పరిస్థితులకి ఉంటా నేను వెళ్తున్నాను కాబట్టి దేవుని రాజ్యానికి నేను వెళ్ళగలనా అని ఒక్కొక్కసారి భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది, గోలుకు పుట్టిస్తూ ఉంది, హృదయం కలవరపాటు అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఏ లోపం లేకుండా చిన్న పొరపాటే కానానికి వెళ్లకుండా ఆపేసిన మోసేని బట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీలో లోపం ఏముంది? ఏ తప్పు ఉంది? ఏ వ్యతిరేకత ఉంది? ఏ విధేయత ఉంది? ఏది ఉంటే మనము దేవుని రాజ్యాన్ని చూడలేము, ఏది లేకపోతే దేవుని రాజ్యమును చూడగలము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరు చూస్తారు? దేవుణ్ణే చూస్తారంట. స్తోత్రం చెప్పండి. ఏది శుద్ధిగా ఉండాలంటే అండి, హృదయం శుద్ధిగా ఉండాలి. అంటే ఆ మాట రాయటానికి కారణం ఏంటో తెలుసండి? మనిషిని పాడు చేసేదే హృదయం. మనిషిని పాడు చేసేది, మనిషిని భ్రష్టత్వం చేసేది, మనుషులని నశింపజేసేది. ఒకసారి ఇర్మియా అందరూ తెరవండి. 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదవండి. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు?
ఒకని ప్రవర్తన వాని క్రియల చొప్పున ప్రతి కార్యము చేటుకు యెహోవాను నేను హృదయమును ఏం చేస్తున్నాను, పరిశోధిస్తున్నాను. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. హృదయం ఎలాంటిదంటండి? అది మోసమైనది, అది భయంకరమైన వ్యాధి కంటే భయంకరమైనదంట. ఒక మనిషిని పాడు చేసేది ఏదైనా ఉన్నది అంటే అది నీ హృదయం. నీ హృదయాన్ని నీవు కంట్రోల్ పెట్టాలి. నీ హృదయమును నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయమును నువ్వు కాపాడుకోకపోతే అది నిన్ను పాడు చేస్తుంది. వ్యాధి కంటే భయంకరమైనదంట. ఏదది చెప్పండి, ఏంటది? హృదయము. అంటే మన హృదయము ముందు ఎక్కడ ఎవరి ఆధీనంలో ఉండాలంటే దేవుని ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే దాన్ని పరిశోధించేవారు ఎవరన్నారు? ఆయనే. హృదయంతరంగములను పరిశోధించువాడు, నీ హృదయంలో ఏముందో పరీక్షించువాడు, నీ హృదయ ఆలోచన ఏంటో పరీక్షించువాడు, నీ నడవడికేటో పరీక్షించువాడు, నీ తలంతులేటో పరీక్షించువాడు, నీ క్రియలేటో పరీక్షించువాడు. ఎవరండి మనుషులకి సాధ్యమైందంటే? కాదు, సైన్యములు కదవుకుతే యెహోవాకి మాత్రమే సాధ్యం. చెప్పాల. ఎవరికి సాధ్యమంటది? చెప్పాలి. సైన్యములు కదుపుతే యెహోవాకి మాత్రమే సాధ్యము. నీ హృదయమును పరిశోధించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన, కనికరించేవాడు ఆయనే. తప్పు పోకుండా పడిపోకుండా నిన్ను నీవు సమాధానపరిచేవాడు కూడా ఆయనే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ హృదయమును నీవు భద్రం చేసుకోవాలా, నీ హృదయమును నీవు కాపాడుకోవాలా. దానిని నువ్వు భద్రం చేసుకునే విషయంలో నీ వయసును బట్టో, బలాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యమును బట్టో, ధనాన్ని బట్టో, నీకున్న బలగాన్ని బట్టో ఒకవేళ నువ్వు అతిశయపడితే అది నిన్ను పాడు చేస్తుంది, అది నిన్ను చెడుపుతుంది, అది నిన్ను నశింపచేస్తుంది. నశింపచేసేది ఏంటి ఇప్పుడు చెప్పండి? మన హృదయమే. ఏంటి చెప్పండి? మన హృదయము. మన హృదయము మనల్ని ఏం చేస్తుందంటే పాడు చేయటానికి, నశింపచేయటానికి, భ్రష్టత్వంలోకి నడిపించటానికి అది ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నీ హృదయం ఎవరి ఆధీనంలో ఉండాలి? అందరూ చెప్పాలి, దేవుని ఆధీనంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయము ఉండాల్సింది దేవుని ఆధీనంలో. దేవుని ఆధీనంలో నీ హృదయము ఉన్నప్పుడు దానిని పరిశోధించగా చూసినప్పుడు ఏ పాపము నాలో ప్రభువా నీకు కాన రాలేదు. రాత్రి పడక మీదైనను ఉదయమైనను ఎప్పుడైనా వచ్చి పరీక్షించినప్పుడు నాలో ఏ పాపం కనిపించిందా అని అడుగుతున్నాడు. నిలదీయాల దేవుడిని. నిలదీయగలవా మనం? దేవుడిని నిలదీయగలగాల నువ్వు. ఏ విషయంలోనయ్యా, ఏ విషయంలో పడిపోయాను, ఏ విషయంలో జారిపోయాను, ఏ విషయంలో కృంగిపోయాను, ఏ విషయంలో నీకు వ్యతిరేకంగా నేను కనిపిస్తున్నాను. ఎందుకంటే హృదయ అంతరంగములు ఎరిగిన వాడు, పరిశోధించగలిగిన వాడు నీవే వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు పరిశోధించి వాడై ఉన్నా కాబట్టి పరిశోధించి తెలుసుకో. ఆమేన్. పరిశోధించి తెలుసుకోవాలంటే ముందు నీ హృదయం ఎవరికి అప్పగింపబడాలి? కొద్ది గట్టిగా చెప్పండి, దేవునికి అప్పగింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హృదయం దేవుడికి అప్పగించబడింది అంటే మనం దేవుడికి అప్పగింపబడినట్టే. ఆమేన్. అంతే. నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకో. హృదయం అప్పగింపబడితే నువ్వే ఆటోమేటిక్గా దేవుడికి సరెండర్. అంతేనండి. నీ హృదయ ఆలోచనను ముందు దేవుడికి అప్పగించేస్తే ఇంకే దీన్ని నడిపించేది అదే. ఆమేన్ చెప్పాలి. చూడ్డానికి కేజీలు ఉంటుందండి, చూడ్డానికి బరువుగా బలంగా అందంగా ఉంటుందండి, చూడ్డానికి చాలా విధానంగా కనిపెడుతుంది, చూడ్డానికి అబ్బో అనిపించేటట్టుగా ఉంటుందండి. కానీ ఇది లోపల ఉన్న దాన్ని బట్టి నడుస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడటానికి అనుకూలమైనగా కనిపిస్తున్నప్పటికీ, చూడటానికి ఎలాగా కనిపిస్తున్నప్పటికీ లోపడేది ఏదైతే ఉందో దానిని మనము దేవుడికి అప్పగించగలగాలి. అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుర్రం చూడటానికి చాలా బలంగా ఉంటుంది, చాలా వేగంగా ఉంటుంది. అది ఎంత పరిగెట్టినా కంట్రోల్ చేసి చెప్పండి ఏంటి చెప్పాలి? దాని మీద ప్రయాణము చేస్తున్న సైనికుడి చేతిలో ఉన్న కళ్ళెం. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఓబో అది చాలా వేగంగా పరిగెడుతుందండి, దాన్ని ఆపడం నా వల్ల కదే అది అనటానికి ఏం కాదు. అది ఎంత వేగంగా పరిగెడుతున్నా ఆపే బలము దాని మీద నిలబడిన వాడికి మాత్రమే సాధ్యం. చప్పట్లు కొట్టాలి. నువ్వు ఎంతంటే కావచ్చు, నీలో ఉన్న హృదయము దాని కళ్ళెము దేవుడి చేతులకు అప్పగించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దాని హృదయానికి ఏమయ్యాలయ్యా? కళ్ళెం వేయాలి. ఇది ఎవరికి అప్పగించాలయ్యా? నిన్ను పరిపాలిస్తున్న నాయకుడికి. ఎవరయ్యా నాయకుడు? దేవాది దేవుడు. చప్పట్లు కొట్టాలి మరొకసారి. దీన్ని నడిపిస్తున్నవారు ఎవరండి? చెప్పాలి. దేవుడు. ఈ హృదయానికి ఇవ్వండి కళ్ళెము ఎవరి చేతులకి అప్పగించాలి మనం?
అప్పుడు నువ్వు ఎలాగెళ్ళాలో ఆయన లాగుతూ ఉంటాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం ఎలా వెళ్ళాలో, ఎట్టి దారికి వెళ్ళాలో, అది వేగంగా పరిగెట్టేటప్పుడు గుర్రానికి గంతలు ఉంటే తెలుసు మీకు, గంతలు ఉంటే ఇలా కడతారు కదా. ఎందుకంటే దాని గమ్యాన్ని చూడాలి. ఆమేన్. దాన్ని గమ్యాన్ని చూడాలి. గమ్యాన్ని చూడాలంటే దానికి ఇలా కట్టినప్పుడు అది ఎదురు మాత్రం చూస్తుంది. వస్తున్న ప్రమాదాన్ని చూడదు, రాబోతున్న వాటిని చూడదు, పక్కనున్న వాటిని చూడదు. దాని గమ్యం ఏంటంటే ఎదుట ఉన్నవాడిని ఏం చేయాలా? జయించాలంటే దానికి గురి అదే. ఆమేన్. జయించాలంటే దాని కళ్ళకు పెట్టిన గంతలను బట్టి దాని మీద కూర్చుని నడిపిస్తున్న నాయకుని బట్టి ఉంటుంది. అప్పుడు అది అంత వేగంగా దాన్ని గురి చూసి పరిగెడుతుంది. ఎంతమంది అడ్డొస్తున్నా ఆగదండి. స్తోత్రం చెప్పాలి. ఎంతమంది తరుగుతున్నా ఆగదండి. ఎంత బలమైన వ్యక్తులు దానికి ఎదురు పడుతున్నా సరే ఆగదండి. దాని గమ్యము, దాని గురి మార్తము పరిగెడతాం. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే దాని మీద కూర్చున్న రాజు గొప్పవాడు. స్తోత్రం చెప్పాలి. దాని మీద కూర్చున్న రాజు గొప్పవాడు. ఆమేన్. అది లాగుతున్న రథము గొప్పది. ఆమేన్. ఆ రథము ఎవరయ్యా అంటే ఆ రథము నీవే కావాలి. ఆ రాజు పరిపాలించే యేసయ్య కావాలి. స్తోత్రం. ఆ పరిపాలించే నాయకుడు యేసయ్య కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆ రథము నీవు కావాలి. ఆ రథం మీద కూర్చున్న ఆ అధికారి, ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన యేసుక్రీస్తు ప్రభు కావాలా? చప్పటి కొట్టిన మరొకసారి. హల్లెలూయా. నీవు ఒక రథముగా మార్చబడాలన్నా నేను. నువ్వు ఒక రథముగా మార్చబడాలంటే ఏం చేయబడిందండి? యజమాని ఏం చేశాడంటే దాన్ని చెప్పాలి. ఏం చేశాడండి? ఒక చెట్టునేసి దాన్ని పెంచి దాన్ని పెద్ద చేసి ఏం చేశాడు? దాన్ని కొట్టించి నచ్చినట్లుగా మిషన్ మీద కచ్చేపిచ్చేసినప్పుడు ఆ చెట్టు చాలా ఏడ్చేసిందంట. అయ్యా, అంత దగ్గర నుండి నువ్వే చేపిస్తున్నావా? చిన్నప్పటి నుండి నీరు పోసావయ్యా, నన్ను పెంచావయ్యా, ఎవడు ఒక రాయేస్తే ఊరుకోలేదు, అలాంటి నీవే దగ్గరుండి గొడ్డలతో నరికిస్తున్నావు, రంపాలతో కోపిస్తున్నావు అని ఆ చెట్టు ఏడుస్తున్నప్పటికీ అది ఒక ఆయుధముగా మారాలి. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు దాని వైపు. అది కొన్ని రోజులు పట్టబడిన తర్వాత అది భయంకరంగా దానిని తయారు చేయబడిన తర్వాత అది ఒక రథముగా మార్చబడిందంట. దాని మీద రాజులు కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా? దాని మీద రాజులు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఆ రథము చక్రంలో కింద శత్రువులు నలిగిపోతున్నారట. స్తోత్రం చెప్పాలా? ఆ గురి ఎవరిదండి చెప్పాలి. ఆ గుర్రము హృదయముతో పరిగెడుతున్నప్పుడు, ఆ రథముగా మార్చబడినప్పుడు, ఆ రాజు రథము మీద కూర్చున్నప్పుడు, ఆ పరిపాలనలో తోలుతున్నప్పుడు, శత్రువుల పాదాల కింద అంతే ఆ చక్రాల కింద నలిగిపోతున్నప్పుడు ఆ రథముకు విజయము కలిగింది. చప్పట్లు కొట్టాలా? ఆ రథముకి ఏం కలిగిందండి? ఇప్పుడు చెప్పుకోండి. నేను ఒక రథమని. ఆమేన్. కాదా? చెప్పాలా? నేను ఒక రథమని చెప్పాలా? నేను ఒక రథమని. నా చక్రాల కింద ఎవరు నలిగిపోతున్నారు? శత్రువు నలిగిపోతున్నాడు. నన్ను ఎవరు తోలుతున్నాడు? నా రాజులు తోలుతున్నాడు. ఆ రాజు ఎవరు చెప్పండి? ఇప్పుడు సైన్యములు అధిపతి యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఎవరా రాజు చెప్పాలండి? ఇప్పుడు మీరు అందరూ నన్ను పరిపాలించే నాయకుడు అని చెప్పండి. నన్ను వాడుకుంటున్న నాయకుడు అని చెప్పండి. మా అధికారం చెప్పండి. మా రాజు అని చెప్పండి. ఎవరా రాజు? స్వరాలే పెట్టి చెప్పాలా? ఎవరా రాజు? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆ రాజు ఎవరయ్యా అని అడిగితే నిన్నే రథముగా చేసుకున్నావు. అప్పుడు అనుకుంటుందంటమ్మా, నరికితే నరికాడు, కోస్తే కోసాడు, మేకలు కొడితే కొట్టాడు. కానీ ఇప్పుడు నా కింద ఎవరు నలిగిపోతున్నారు? శత్రువులు నరిగిపోతున్నారు. నా మీద ఎవడు కూర్చున్నారు? చెప్పాలి. రాజు కూర్చున్నాడు. ఇప్పుడు నాకేముంది చెప్పాలి? దేశాల మీద విజయము, రాజుల మీద విజయము కలుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని ఒక రథముగా మార్చబడిన తర్వాత నీ జీవితాన్ని విజయం బిడ్డ. ఆమేన్. నీ హృదయము దేవుడి చేతులకు ముందుగా అప్పగించాలి. ఆమేన్. నిన్ను నీవే దేవుడికి అప్పగించాలి. ఆమేన్. దేవుడి చేతులకి నువ్వు అప్పగించబడినప్పుడే యేసయ్య పని నువ్వు బలంగా మోచలు చేయగలవు, యెహోషువల చేయగలవు, ఒక ఎలీషాల చేయగలవు, ఒక ఏలీయాల రోషము కలిగిన వాడిగా బ్రతకగలవా? ఒక రోషము కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయాలండి? వెంటనే చెప్పాలి. ఒక రథంగా మారిపోవాలని చెప్పండి. ఒక రథంగా మారిపోవాలి. ఇప్పుడు మీరు అందరూ రథాలనా? ఇంకా తయారు చేయబడుతున్నారు కదా. కొన్ని తయారు చేసిన రథాలు ఉన్నాయి, కొన్ని తయారు చేయబడుతున్న రథాలు ఉన్నాయి, కొన్ని ఇంకా మానుగా ఉన్నాయి, కొన్ని మానులు ఉన్నాయి, ఇంకా ఈ కొయ్యబడుతున్నాయి, ఇంకా ఈ కొన్ని కొట్టబడుతున్నాయి, కొన్ని సామిల దగ్గర కొయ్యబడుతున్నాయి, ఇంకా కొన్ని మేకులు కొట్టబడుతున్నాయి, కొన్ని ఇంకా రథాలుగా తయారు చేయబడుతున్నాయి, కొన్ని రథాలుగా తయారు చేయబడి మాత్రమే వాడబడుతున్నాయి. చప్పట్లు కొట్టాలా?
ఇప్పుడు నువ్వు అనుకోవాలా, ఇంకా నేను తయారైపోవాలి ప్రభా అంటే నీ జీవితంలో వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి, ఇరుగును బట్టి, ఇబ్బందులు బట్టి, వ్యాధులు బట్టి, ఆ పేదరికాన్ని బట్టి, దరిద్రతను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు రథముగా మార్చబడుతున్న మాట పరబడి తర్వాత నీకు ఈ దేశం మీద, ఈ రాజుల మీద నీకు అధికారం కలుగుతుంది. చప్పట్లు కొట్టరేంటమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు చప్పట్లు బలంగా కొట్టాలా? నీ బలాన్ని బలముగా వాడబడాలి దేవుడి కొరకు. ఒక రథముగా మార్చబడిన తర్వాత ఇంక నీకు అన్నీ ఏముంది ఇప్పుడు? అదా ఏముంది? విజయం ఉంది. ఆమేన్. ఇప్పుడు నీ చక్రాలు అంటే నీ పాదాల కింద ఎవరు తొక్కేస్తున్నావు? శత్రువును తొక్కుతున్నానయ్యా అంటే ఇప్పుడు నీకేముంది? నాకు విజయం ఉందయ్యా. నీ మీద ఎవరున్నారు? ఒక నాయకుడు ఉన్నాడయ్యా. ఎవరు నాయకుడు? యేసుక్రీస్తు ప్రభువయ్యా. గర్వంగా చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు ఉన్నాడు, రాజు యేసుక్రీస్తు ప్రభువయ్యా. ఆయనే నన్ను పరిపాలిస్తున్నాడు, ఆయనే నన్ను వెళుతున్నాడు, ఆయనే నన్ను సరి చేస్తున్నాడు, ఆయనే నన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వాడుకుంటున్నారు మనల్ని? వాడుకునేటప్పుడు ఏముంటుంది? ఎవరు తయారు చేస్తున్నాడు నిన్ను? తయారు చేసేటప్పుడు ఏముంటుంది? తయారు చేయబడినప్పుడు మాత్రం ఉండొచ్చు, తయారైపోయిన తర్వాత మాత్రం నీ జీవితం సూపర్ బిడ్డ, నీ లైఫ్ అద్భుతం. నిన్ను చూసి ఇంకా నీ ముందు ఎవ్వరు నిలవలేరు. ఆ వేగవంత ప్రయాణం వచ్చేటప్పుడు, ఆ వేగవంతమైన ప్రయాణంలో నీ ముందు శత్రువు నిలవబడలేడు. నీ స్పీడ్ని చూసి, నీ వేగమును చూసి, నీ అధికారం చూసి, నీ బలాన్ని చూసి ఆ శత్రువు ఇంకా అల్లిపోయి నీకు తప్పుకోవాలి. తప్పుకోకపోతే నీ పాదాల కింద నలిగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు వరకు వేచి ఉండు. లేచి నిలబడు. లేచి నిలబడండి. లేచి నిలబడండి. అప్పుడు వరకు దేని కొరకు ఎదురు చూడాలి? అని చెప్పాలి. దేని కొరకు ఎదురు చూడాలి? విజయం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు ఎందుకు విజయం ఎలాగ వస్తుంది అంటే, నేను రథముగా చేయబడుతున్నాను. ఎవరైతే రథంగా మారాలనుకుంటున్నారో వారు అందరూ మోకరించకుండా అలా నిలబడి మీ 2 చేతులు పైకి ఎత్తండి. 2 చేతులు పైకి ఎత్తండి. చెప్పండి, అయ్యా నేను ఒక రథముగా ఈ రాత్రి మారాలని చెప్పండి. ఒక రథముగా మారాలయ్యా. రాజ్యులు నా మీద ప్రయాణం చేయాలయ్యా. శత్రువు నా కింద నలిగిపోవాలయ్యా. నా ముందు నాయన నేను చూస్తున్న గమ్యానికి పరిగెట్టాలయ్యా. ఈ రథము ఓడిపోకూడదయ్యా. ఈ రథము దేశాన్ని జయించాలయ్యా. అందరూ ప్రార్థన చేయాలి. దైవజనులు ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఎత్తబడిన విత్తనము ప్రతి హృదయంలో ఫలించి అభివృద్ధి